హాయ్ హలో నమస్తే. సంజయ్ సింగ్ అని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ సంజయ్ సింగ్, ఇతను నరేంద్ర మోడీ గారికి ఒక ఉత్తరం రాశాడు. నిన్న 10 జూలై 2026 అంటే నిన్న, ఈరోజు 11 కదా, నిన్న రాశాడు ఒక ఉత్తరం నరేంద్ర మోడీ గారికి. ఏమని రాశాడు? భారతదేశంలో జరుగుతున్న చర్చుల మీద, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ మీద, పాస్టర్స్ మీద జరుగుతున్న దాడులని ఖండిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఉత్తరం రాశాడు. నేను ప్రతిసారి దీని గురించి ఎందుకు మాట్లాడతానంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఎంపీ అయినా సరే దాడులను ఖండిస్తున్నాము క్రైస్తవుల మీద అని ఎవరైనా ప్రధానమంత్రి ఉత్తరం రాశారా ఇంతవరకు? ఈ 14 సంవత్సరాలు 2014 నుంచి ఇప్పుడు రాశారా ఎవరన్నా? రాయలేరు కూడా. ఎందుకంటే పార్టీలు ఒప్పుకోవు, వాళ్ళకి పార్టీ లైన్స్ ఉంటాయి, పార్టీ లైన్ దాటి ఒప్పుకోరు, వీళ్ళు రాయరు. నేను చాలా రోజుల నుంచి అందుకే మనం దిస్ ఈస్ ద టైమ్ టు రీథింక్ ఆర్ చేంజ్ ద లీడర్స్ ఆర్ చేంజ్ ద పార్టీ సిస్టమ్. ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైనా క్రిస్టియన్ నాయకుడా? అరవింద్ కేజ్రీవాల్ క్రిస్టియనా? జగన్ గారు క్రిస్టియన్ కదా. అరవింద్ కేజ్రీవాల్ క్రిస్టియన్ కాదు కదా, జగన్ గారు క్రిస్టియన్. ఆ మాటకు వస్తే వైసీపీ వాళ్ళు ఈ పార్టీకి చాలా ఉత్తరాలు రాయాలి, కానీ వైసీపీ వాళ్ళు ఇంతవరకు ఒక ఉత్తరం కూడా రాయాలి. ఎందుకంటే అక్కడ ఒక చిన్న కామెంట్ పెడితేనే, ఇక్కడ మొన్న ఒకటి చర్చ్ మీద దాడి జరిగితే ఒక చిన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్ చేశారు, అఫీషియల్ పోస్టులు చేశారు వాళ్ళు. ఎందుకంటే అట్రాసిటీకి సంబంధించి జరిగింది, ఇక్కడ ఒక పాస్టర్ని కొట్టారని వాళ్ళు పోస్ట్ చేశారు. ఎవరో చెప్పుంటారు, భారతి గారు, జగన్ గారు, వాళ్ళకి ఉండేది ఇవ్వగా క్రిస్టియన్స్ మీద ఆల్రెడీ క్రిస్టియన్సే కాబట్టి వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఉండేది 100%. వాళ్ళు చెప్పుంటారు పోస్ట్ చేయమని. కింద టక్టగా నో దిస్ ఈజ్ నాట్ ది ఏదో రాశారు, దిస్ ఈజ్ నాట్ ది సంథింగ్ వీ షుడ్ ఫోకస్ ఆన్ అని కింద కామెంట్లు. ఎవరు? రెడ్డీస్ మొత్తం. ఎవరు? ఆ వైసీపీలో ఉన్న రెడ్డీస్ చాలామంది క్రిస్టియన్స్ని కొడితే మనం మాట్లాడకూడదు అని వాళ్ళ పార్టీ సిద్ధాంతమాట, వాళ్ళ పార్టీ సిద్ధాంతం. ఈ రెడ్లు మొత్తం మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ని ఓడగొడుతుంది వీళ్ళే. అక్కడ జగన్ గారి చుట్టుపక్కల ఉన్న చాలామంది రెడ్లే జగన్ ఓడగొడుతున్నారు యాక్చువల్గా. లెట్ హిమ్ బీ వాట్ హీ ఈస్. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సంజయ్ సింగ్ ఉత్తరం రాయంగా క్రిస్టియన్ అయిన జగన్ రాయకూడదా? చర్చిల మీద దాడులు చేస్తున్నారని రాయకూడదా? అతను మొత్తాన్ని మ్యానిపులేట్ చేశారు జగన్ గారిని. మరి సరే, ఏదైనా అక్కడ లోకల్ ఏం జరుగుతుందో తెలియకుండా నేను వైల్డ్ ఆరోపణ నేను చేయలేను, కానీ నాకు అనవసరం కూడా. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి అక్కడ ఊహించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక కామన్ వ్యక్తిగా, కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఏంటంటే రాజకీయ పార్టీలు ఇప్పుడిప్పుడుగా క్రైస్తవుల తరపున ఉత్తరాలు రాసి నిలబడి క్రైస్తవుల తరపున కొట్టడానికి లేరు. ఇక్కడిక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు కొట్టుకోవటమే తప్ప బయటికి వెళ్ళి ధైర్యంగా మా పార్టీ సిద్ధాంతం ఇది అని చెప్పేటువంటి వాళ్ళు ఇంతవరకు లేరు, ఆంధ్రప్రదేశ్లో లేరు. చర్చెస్ మీద దాడి జరగకూడదు, మేము ఖండిస్తున్నాము. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్, మరి హిందువులు ఓట్లు పోతాయంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారా, ఆంధ్రాలో క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారా? ఎవరు ఓట్లు ఎక్కువ ఎవరికి వస్తాయి? క్రిస్టియన్ పాపులేషన్ ఆంధ్ర ఎక్కువనా లేకపోతే ఢిల్లీ ఎక్కువనా? ఢిల్లీలో 0.1% కూడా లేరు, ఆంధ్రాలో 30% క్రిస్టియన్స్ ఉన్నారు. అయినా సరే క్రిస్టియన్స్ తరపున వీళ్ళెవరు ముందు ఉత్తరాలు రాయటం, పాస్టర్స్ని ఎందుకు కొట్టారని అడగటం ఏమీ జరగదు ఆంధ్రప్రదేశ్లో, జరగదు. మనం మాట్లాడతాం, మన అంబేద్కర్ పేరుతో ఒక పార్టీ రాబోతుంది, అంబేద్కర్ పేరుతో ఒక పార్టీ వచ్చింది, ఇదే పని మనం చేయటం. ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాస్తూ పోతాము, ఇదే వీళ్ళని ఎందుకు కొట్టారు, ఆ పాస్టర్ని ఎందుకు కొట్టారు, ఈ దళితుడిని ఎందుకు కొట్టారు, ఇది ఉత్తరాలు రాయటమే మన పని. మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి. చర్చెస్, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్, పాస్టర్స్ వీళ్ళందరినీ ఎందుకు కొట్టామని సంజయ్ సింగ్ ఉత్తరం రాశారు ప్రధానమంత్రికి నిన్న. ఎందుకు ఏంటంటే ఈయన బాధ ఏంది, సంజయ్ సింగ్ గారి బాధ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో రీసెంట్గా చర్చిని పడగొట్టారు, డైరెక్ట్గా వెళ్ళి ఎక్కి చర్చి పడగొట్టారు. నిన్నే చూపించాను కదా వెస్ట్ బెంగాల్లో. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే 4-5 చర్చిలు పడగొట్టారు, మధ్యప్రదేశ్లో 4-5 చర్చిలు కొట్టారు, హర్యానా, ఢిల్లీలో కూడా చర్చిలు పడగొట్టారు. ఈ సంజయ్ సింగ్ అనేది ఉత్తరం రాశాడు అతను. ఏమని? ప్రధానమంత్రి గారికి చర్చిలని వ్యాండలైజేషన్ కావాలని చేస్తున్నారు, క్రిస్టియన్ వర్షిప్ని కావాలని అడ్డుకుంటున్నారు, క్రిస్టియన్స్ని ఇంటిమిడేషన్ చేస్తున్నారు, రిలీజియస్ కన్వర్షన్స్ని ఎలిగేషన్ చేసి అబ్యూస్ చేసి మిస్యూజ్ చేస్తున్నారు. ఆ ఎలిగేషన్స్ని పోలీస్ యాక్షన్స్ కావాలని కేసులు పెడుతున్నారు పాస్టర్ల మీద అని సంజయ్ సింగ్ ఉత్తరం రాశాను నిన్న ప్రధానమంత్రికి. ఓకే, ప్రధానమంత్రి గారిని రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ని మీరు కాపాడండి అని ఉత్తరం రాశాడు. లా అండ్ ఆర్డర్ని మీరు కాపాడండి అని ఉత్తరం రాశాడు. చర్చిలు, క్రిస్టియన్స్ అటాక్స్ని ప్రివెంట్ చేయని రాశాడు. సో యాక్షన్స్ తీసుకోండి అని ఉత్తరం రాశాడు ఇతను. గతంలో
గతంలో కూడా కొంతమంది ఉత్తరాలు రాశారు క్రిస్టియన్స్ తరపున. సోనియా గాంధీ రాసిన గతంలో 2008లో వాళ్ళ గవర్నమెంట్, మరి వాళ్ళ గవర్నమెంట్లో ఎందుకు రాసిందో మరి ఏమో రాసిందో. అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ షీ రోట్ టు ప్రైమ్ మినిస్టర్ సెవరల్ అకేషన్స్ ఆఫ్టర్ అటాక్స్ అండ్ క్రిస్టియన్స్ ఎస్పెషల్లీ. మరి 2008 పిఎం మన్మోహన్ సింగ్ కదా, ఆమె పిఎం కదా, మరి ఆ మన్మోహన్ సింగ్ ఎందుకు రాసిందో. 2008లో సోనియా గాంధీ ఉత్తరం రాసి క్రిస్టియన్స్ మీద అటాక్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ చాలాసార్లు మాట్లాడాడు దాని మీద. అటాక్స్ అండ్ చర్చెస్ జరుగుతున్నాయి, కమ్యూనల్ వైలెన్స్ జరుగుతుంది, మాబ్ లించింగ్ జరుగుతుంది. మల్లికార్జున ఖర్గే మాట్లాడాడు చాలాసార్లు, కమ్యూనల్ వైలెన్స్ జరుగుతుంది, అటాక్స్ అండ్ మైనారిటీస్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ జరుగుతున్నాయని. డెరెక్ ఓబ్రియన్ తృణమాల్ టీఎంసీ మమతా బెనర్జీ సంబంధించి చాలాసార్లు రాశారు, చర్చిల మీద అటాక్ చేస్తున్నారు, మైనారిటీస్ మీద అటాక్ చేస్తున్నారని. ఇదంతా ఎందుకు వీళ్ళందరూ కలిసి మణిపూర్ మీద కొట్లాడారు కదా. జాన్ బ్రిటాస్ సిపిఐఎం అతను మాట్లాడు, జాన్ బ్రిటాస్ రాజ్యసభ ఎంపీ ఉత్తరం రాశాడు, కేసీ వేణుగోపాల్ రాశాడు చాలాసార్లు కూడా క్రిస్టియన్స్ మీద, మైనారిటీస్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదని. ఏఐసిసి మైనారిటీ డిపార్ట్మెంట్ రాసింది, కాంగ్రెస్ మైనారిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాశారు, చాలాసార్లు ఉత్తరాలు రాశారు. కానీ నేనైతే మీ మైనారిటీ డిపార్ట్మెంట్ అని రాయాలి కదా. వైఎస్ఆర్సీపీకి మైనారిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, మైనారిటీ మీ ఒక ఉంటాడు కదా. ఓకే, అంటే సరే, ఇప్పుడు వాళ్ళు ఉన్న పొలిటికల్ కండిషన్స్లో నేను కోరుకున్నట్టుగా పొలిటికల్ పార్టీలు రావు. ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే, వీళ్ళు చాలా ఓపెన్గా ఉంటున్నారు. ఇప్పుడు ఒకటేనండి, నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు వీళ్ళిద్దరు తిట్టుకుంటుంటారు, టీడీపీ వైసీపీ వాళ్ళిద్దరు. వీడు మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటారు. యాక్చువల్ నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా. ఐ నీడ్ టు వైసీపీ షుడ్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ హెల్పింగ్ వైసీపీ, టీడీపీ షుడ్ అండర్స్టాండ్ ఐఎమ్ హెల్పింగ్ టీడీపీ. ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో ఒక భావన వచ్చినప్పుడు, వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకున్నప్పుడు, ఈ రెండిట్లో ఏదో ఒక పొలిటికల్ వచ్చే రోజుల్లో బీజేపీ ప్లస్ హిందుత్వవాదం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ద్వారా బలపడితే ఉన్న రెండు పొలిటికల్ పార్టీలు ఒకటి కొట్టింది ఏదో నాకు తెలియదు. అది వైసీపీ పోయిద్దా టీడీపీ పోయిద్దా మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిస్తే, నరేంద్ర మోడీ గారు మళ్ళీ 2029లో గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక రీజనల్ పార్టీని మింగేస్తారు. 100% జరిగింది అది. ఆ పార్టీ ఏంటి అనేది నాకు తెలియదు. కానీ అప్పుడు ఏం చేయాలి, ఆ యాంటీ మోడీ ఎవరైతే ఉంటారో, యాంటీ బీజేపీ ఎవరైతే, దే విల్ సర్వైవ్ యాజ్ వన్ ఆఫ్ ది కాంపిటీటర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదర్వైజ్ వన్ పార్టీ విల్ గో అవే. చర్చ్ లీడర్స్ని సిబిఎస్ఈకి సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా, ఇవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా అండ్ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే క్యాథలిక్ చర్చెస్, నేషనల్ చర్చెస్, వీళ్ళందరూ కూడా చర్చ్ లీడర్స్ నరేంద్ర మోడీ గారిని కలిసి రోజు చెబుతూ ఉంటారు. చెబుతున్నామని బయటకు వచ్చి చెప్తారు. నరేంద్ర మోడీ గారిని గవర్నమెంట్లో, మీ గవర్నమెంట్ మా చర్చిల మీద అటాక్ చేస్తున్నారు, ఇది అన్యాయం సార్ అని మీరు చెప్పటానికి ఆయన మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడని నేను అనుకోవట్లా. ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు నేనేదో చర్చి మీద దాడి చేస్తా, నువ్వు నన్ను కొడుతున్నావు అని చెప్పి నాకు చెప్పడానికి నేను అపాయింట్మెంట్ ఇస్తానా? అలాగే నరేంద్ర మోడీ గారు వీళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు అంటే అర్థం వీళ్ళందరూ బీజేపీకి అలైన్ అయినటువంటి సిఎన్బిసి ఇవన్నీ కూడా బీజేపీ అలైన్ ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ మోడీ గారిని కలిసి చెప్తాను సార్. ఎనివే మోడీ ఈజ్ సమ్వాట్ బెటర్. 100% మోడీ ఈజ్ నాట్ టూ హిందుత్వ. మోడీ ఈజ్ నాట్ టూ హిందుత్వ. is some kind of secular Hindutva secular leader is Narendra Modi, because he will have alignment with Christians, he will have alignment with Muslims, రైట్. అక్కడక్కడ క్రిస్టియన్స్తో పొత్తు పెట్టుకుంటాడు, ఇక్కడ జగన్ గారితో పొత్తు పెట్టుకుంటాడు, కేరళలో బిషప్లతో పొత్తు పెట్టుకుంటాడు, అండ్ అగ్రవర్ణాలకు సంబంధించిన క్రిస్టియన్స్ మొత్తాన్ని దగ్గర చేసుకుంటాడు. ఎలా లోయర్ కమ్యూనిటీస్ ఎలా వెళ్ళరు, ఎందుకంటే లోయర్ కమ్యూనిటీస్ ఫస్ట్ యాక్సెస్ ఉండదు, దే ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్షియల్, దే ఆర్ నాట్ ఓట్ డెసిషన్ మేకర్స్. సో ద లోయర్ కమ్యూనిటీస్ ఎలాగూ ఐ డోంట్ థింక్ దే విల్ బీ ఇంటే ద లోయర్ కమ్యూనిటీ క్రిస్టియన్స్, బికాజ్ వాళ్ళు ఎందుకు బెదిరించి మత మార్పిడి లాపడానికి వాళ్ళకున్న మార్గం లోయర్ కమ్యూనిటీని బెదిరించడమే, కంటే వాళ్ళని దగ్గరికి రానియరు. కానీ ఈ అప్పర్ క్యాస్ట్ డామినెంట్ క్రిస్టియన్ కన్వర్ట్స్ మొత్తం నరేంద్ర మోడీని కలుస్తుంటారు పోయి. సో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం వాళ్ళు కూడా చాలాసార్లు ఉత్తరాలు రాశారు, ఇవన్నీ రాశారు. సార్ నేను అల్టిమేట్గా ఏమంటానంటే, ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఇక్కడ అట్రాసిటీస్ జరుగుతున్నాయి మొత్తంలో అని రాయగలిగినప్పుడు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా పొలిటికల్ పార్టీస్ షుడ్ బి ఇన్ దాట్ పొజిషన్. చాలా ఫెయిర్గా ఉండాలి, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వీళ్ళు వ్యూహం పేరుతోటి, రాజకీయ వ్యూహం పేరుతోటి ఓకే కమ్యూనిటీలకు అన్యాయం చేస్తున్నారు. రెండు పొలిటికల్ పార్టీలు టీడీపీ వైసీపీ ఇద్దరు చేస్తున్నారు, రాజకీయ వ్యూహం అంటున్నారు. అదేమంటే మనం మాట్లాడకూడదు, మోడీ గారితో అలైన్మెంట్ ఉన్నాము, జగన్ గారు మనం మాట్లాడకూడదు, మోడీ బీజేపీ వాళ్ళకు కోపం వచ్చింది. అరే కోపం వచ్చింది ఇక్కడ దీన్ని ఎవరు చేయాలి? దీన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సరే ఈ మధ్య కొడతలేదులేండి, మధ్యలో ఆపేశారు, ఎంత కూడా ఎంత డైవర్ట్ చేస్తారు, ఎంత రావణి మీద అంతకుముందు
ఏంటో రఘురామకృష్ణరాజు చేసినటువంటి ఆకువీడు గొడవ, ఇక్కడ ఇప్పుడు వచ్చిన రావణ్ గొడవ, ఇదంతా కూడా డైవర్ట్ అయింది కాబట్టి చేయట్లేదు. మన రీసెంట్గానే ఒక పిల్లని కొట్టారు, పిచ్చికొట్టు కొట్టారు. స్వార్థ చేసుకుంటుంటే వాడిని కొడితే అటు పోయి ఆ కాలంలో దూకాడు. ఆ వీడియో పంపించారు నాకు, అన్న నువ్వు మాట్లాడమని. ఆ దూకినోడిని నన్ను ఫోన్ చేయమంటారు, వాడు ఎందుకు దూకాడు, ఎందుకు కొట్టారు చెప్పండి అంటే వాళ్ళు నాకు ఫోన్ చేయాలి, లేదు అదర్వైజ్ ఐ షుడ్ టాక్ ఆన్ దట్ ఇష్యూ. డైరెక్ట్గా కొట్టారు ఆ పిల్లోడిని. ఆ పిల్లోడు భయపడిపోయి అంత నా కాలంలో దూకాడు. ఓకే, అప్పుడు ఆ దూకినప్పుడు చైన్ పోయిందంట. అంటారు కేసు ఏంది, దూకాడు, దూకితే చైన్ పోయిందంట. కొట్టుకుంటారు కదా, ఇప్పుడు ఒక 10 మంది అల్లు ఇల్లు కొట్టుకున్నప్పుడు మెల్ల చైన్ ఏదో తెగిపోయింది కదా. పోలీసులు చైన్ పోయిందని కేసు పెట్టారు. అటు అనుకోటి మతం మీద కొట్టారు క్రిస్టియన్ అని పెట్టకుండా చైన్ పోయింది, చైన్ కూడా దొంగతనం చేశాడని కేసు పెట్టారట పోలీసులు. పోయిన చైన్ కోసం కొట్టింది పోయింది, ఇక మొత్తం ఇంకంతా పోయింది. నేను ఇదే చెప్తాను, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి బీ యాజ్ యువర్ సెల్ఫ్. రాజకీయ పార్టీలకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరుగా ఉండండి, మనుషులుగా ఉండండి, మానవత. మీరంతా చూడకండి ఓట్లు వస్తాయి. సంజయ్ సింగ్ లాంటి వాడు నాకు క్రిస్టియన్ ఓట్లు పోతాయి, హిందువులు ఓట్లు పోతాయి చూడకుండా క్రిస్టియన్స్ మీద కొట్టడం కరెక్ట్ కాదని సంజయ్ సింగ్ ఒక హిందూ రాయగలిగినప్పుడు, ఓకే, ఇంత 30% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్న స్టేట్లో మీరు క్రిస్టియన్ అని చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకు, నాకేది అర్థం కావట్లా. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. అది కొద్దిగా మైండ్ సెట్ మార్చుకోవాలి. మీ మైండ్ సెట్ని చెడగొడుతున్న వాళ్ళని తీసి వెళ్ళిపోమనండి వాళ్ళందరూ. మీ చుట్టుపక్కల ఎవరైతే నో సార్ మీరు క్రిస్టియన్స్ గురించి మాట్లాడకూడదు అని మీ చుట్టుపక్కల ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని బీజేపీలోకి పంపించండి. పంపించేస్తే మీరు సేఫ్ అండ్ ఫ్రీ అండ్ సేఫ్గా ఉంటారు. ప్రజల కోసం మాట్లాడతారు. అప్పుడు హిందువులను కొట్టినా మాట్లాడతారు, ముస్లిం కొట్టినా మాట్లాడతారు, క్రిస్టియన్ కొట్టినా మాట్లాడతారు, ఎస్సీని కొట్టినా మాట్లాడతారు, మానవాదిని కొట్టినా మాట్లాడతారు, బ్రాహ్మణుని కొట్టినా మాట్లాడతారు. ఎందుకంటే బీ యువర్ సెల్ఫ్. మేము మాట్లాడతాం రోజు. బ్రాహ్మణుల మీద అట్రాసిటీ జరిగిన మేము మాట్లాడతాం, షెడ్యూల్ క్యాస్ట్ మీద అట్రాసిటీ జరిగిన మాట్లాడతాం, హిందువుల మీద అట్రాసిటీ జరిగిన మాట్లాడతాం, క్రిస్టియన్స్ మీద అట్రాసిటీ జరిగిన మాట్లాడతాం. ఎందుకంటే వీఆర్ బేసికల్లీ వీ ఫాలో వాట్ అంబేద్కర్ సాట్. జై అంబేద్కర్. థ్యాంక్ యూ, నమస్కారం.